వ్యక్తి చెరువులో చేపలు పడుతుంటే తన జ్ఞానానికి ఒక పాము చిక్కుకుంటుంది. దానితో భయపడి నేను చేపలు పట్టడానికి వచ్చాను, నా దారికి అడ్డు రాకు, లేకపోతే నేను నిన్ను చంపేస్తానని ఆ పాముని వదిలేస్తాడు. మళ్ళీ కొంతసేపటికి ఆ పాము తిరిగి తన గేలంలో చిక్కుకుంటుంది. దానితో ఆ వ్యక్తికి కోపం వచ్చి ఆ పాముని పక్కకు తీసుకువచ్చి కింద పడేసి ఒక రాయితో కొట్టబోతుంటే ఆ పాము నేను ఒక సముద్రపు డ్రాగన్ ప్యాలెస్ యొక్క 3వ రాజకుమారుణ్ణి, నువ్వు నన్ను వదిలిపెడితే నేను నీకు రోజు చాలా చేపలను ఇస్తానంటుంది. అతనికి నమ్మకం కుదరదు, అయినా ఆ పాముని వదిలేస్తాడు. ఆ వ్యక్తి ఎప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళినా చాలా చేపలను పట్టేవాడు. దానితో ఆ వ్యక్తి చాలా సంతోషపడి ఆ రాజకుమారునితో, నువ్వు నాకు అందరికన్నా మంచి స్నేహితుడివి, నువ్వు ఏమి చెప్పినా నేను వింటాను. ఒక రోజు చేపలు పట్టడానికి వెళితే ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకుంటాయి. దానితో రాజకుమారుడు, అక్కడ ఒక తుఫాను రాబోతోంది, నువ్వు ఒక ఓడను తయారు చేసుకో, అలాగే మీ ఊరి వాళ్ళతో కూడా చెప్పమంటుంది. ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ ఊరి వాళ్ళతో చెబితే తన మాటలను ఎగతాళి చేసి, ఇక్కడ ఎండ పడుతుంటే తుఫాను ఎలా వస్తుందని అంటారు. అయితే ఆ వ్యక్తి ఒకడే వెదురు కట్టితో ఓడను తయారు చేసుకుంటాడు. కొంతసేపటికి నిజంగానే వరద వచ్చేస్తుంది. ఆ ఊరి మొత్తం మునిగిపోతుంది. ఆ వ్యక్తి రాజకుమారుడు మాత్రం బ్రతుకుతారు.